రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బచాస్ ఫర్నిచర్ గోదాంలో మళ్ళీ మంటలు చెలరేగినట్లుగా మనకి బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. ప్రస్తుతం ఓవైపు చల్లార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరోవైపు పై అంతస్తులో మళ్ళీ ఒకవైపు మంటలు అంటుకుంటూనే ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నప్పటికీ కూడా కంటిన్యూస్ గా చల్లార్చలేని పరిస్థితిలో ఉన్నాయి. మరోవైపు మనం చూస్తున్నాము రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా రిస్క్ చేసి ఒకవైపు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బచాస్ ఫర్నిచర్ గోదాంలో మళ్ళీ మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో తొలుత మంటలు అనుకొల్లే ఇటు నిమిషాల వ్యవధిలోనే భవనం అంతటికి వ్యాపించినటువంటి సంఘటన. ఎంతవరకు చల్లారుతున్నా కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలను ఆర్పేందుకు మరోవైపు 8 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఫర్నిచర్ షాప్ మొత్తం దట్టంగా పొగ కమ్ముకొని పోవడంతో పాటు షాప్ లో పెద్ద మొత్తంలో గ్లాస్ కానీ రేకులు కానీ ఉండటం సహాయక చర్యలకు ఇటు ఇబ్బందికరంగా అప్పుడు మారింది. అండ్ మొత్తం మంటలతో నీలమట్టం అయిపోయినప్పటికీ కూడా ప్రస్తుతం మంటలు అనేటివి కంటిన్యూస్ గా ఎగిసిపడుతూనే ఉన్నాయి. 3వ అంతస్తుల వరకు మంటలు ఒక్కసారిగా చెలరేగినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సహాయక చర్యలకు ఇటు ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అండ్ భవనంలో 6 ఉన్నారని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు వాళ్ళకి సంబంధించి కూడా ఆచూకీ దొరకట్లేదు. ఒకవైపు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు మళ్ళీ వెంటనే మంటలు అంటుకొని మొత్తం అంతటా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. భవనంలో ఇటు వేగంగా వ్యాపిస్తూ ఉండటంతో జాగ్రత్తగా ఒకవైపు ముందస్తు జాగ్రత్తగా కూడా అధికారులు ఆ పరిసర ప్రాంతవాసులను కూడా ఇటు ఖాళీ చేయించడం జరిగింది. మరోవైపు రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎవరైతే చిక్కుకుపోయిన వాళ్ళని వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి కూడా వెళ్ళడానికి అక్కడ ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. ఇటు రంగంలోకి రోబో ఫైర్ మిషన్ దిగింది. అండ్ ప్రస్తుతం పోలీసులు కూడా హైడ్రా విపత్తు నిర్వహణ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఘటనా స్థలంలో ఇటు జేసీబీ కానీ భారీ క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టినా కూడా అగ్ని కీలలు దట్టమైన పొగ కారణంగా సిబ్బంది లోపలికి వెళ్లలేక పరిస్థితి కనిపిస్తుంది. మనం స్క్రీన్ మీద కనుక ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా మనకి తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాము. ఏ రకంగా ఫర్నిచర్ గోదాంలో మళ్ళీ మంటలు చెలరేగిపోతున్నాయి. అగ్ని కీలకాలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్ గా మనము స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కనిపిస్తోంది అది లైవ్ విజువల్స్. లైవ్ లో ప్రస్తుతం ఫైర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఎంత అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నా ప్రతిసారి మళ్ళీ అగ్ని మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అగ్ని మళ్ళీ వ్యాపిస్తోంది, మంటలన్నీ ఎగిసిపడుతున్నాయి. ఇంకా వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ గా మారిందని చెప్పాలి. ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. ఒకవైపు చల్లార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మళ్ళీ ఎగిసిపడుతూ ఉన్నాయి మంటలన్నీ కూడా. సెల్లార్లోని పొగను పోగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గత దాదాపు 7 గంటల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు 3వ అంతస్తు నుంచి నిప్పు రవ్వలు ఒక్కసారిగా పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఈ పరిస్థితుల్లో ఇటు రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా అధికారులకు పెను ప్రమాదంగానే చెప్పాలి, పెను సవాల్గానే మారిందని చెప్పాలి. కంటిన్యూస్ గా ఇలా జరుగుతున్నటువంటి దృశ్యాలను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి భయం పుడుతోంది. ఎందుకంటే సరౌండింగ్స్ లో కూడా అది మనం చూస్తున్నాము. ఆ ఫర్నిచర్ షాప్ అనేది చుట్టుముట్టుగా ఉన్నటువంటి ఏరియాల్లో కూడా చుట్టుపక్కల అన్ని భవనాలు కూడా భయపడే పొజిషన్ లో ఉన్నాయి. ఎందుకంటే ఒకదానికొకటి అది పెద్ద ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎంతమంది ఫైర్ డిపార్ట్మెంట్ అక్కడ దిగినా కూడా ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తానికి రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంది. రోబో ఫైర్ మిషన్ ను ఇటు అధికారులు రంగంలోకి దింపడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాము అధికారులు కూడా అక్కడికి రావటం పర్యవేక్షించే విధంగా వస్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. విషయం తెలుసుకున్న ఇటు సజ్జనార్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని సిపి సజ్జనార్ అక్కడ సహాయక చర్యలు చేయడం జరుగుతోంది. బచాస్ ఫర్నిచర్ షాప్ కి సంబంధించి మంటలు మనం కంటిన్యూస్ గా చూస్తూ ఉన్నాం. 3వ అంతస్తులో ఉన్నటువంటి ఆ మంటల్ని చూస్తూ ఉంటే ఇంకా ఎంత దూరం వ్యాపిస్తుందో. మంటలు చల్లార్చుతున్నా ఒకటి దాని మీద ఒకటి వస్తూనే ఉన్నాయి. ఓవైపు సెల్లార్లో మంటలు ఆర్పుతుంటే మళ్ళీ ఒకవైపు మళ్ళీ 3 అంతస్తులు అంటుకుంటోంది. అంటే ఎక్కడ నిప్పు కనుక ఎవరిని తాకుతుందో, ఎక్కడ దేని ముట్టడిస్తుందో అనేది మాత్రం అర్థం చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం క్లియర్ గా గోదాంలో ఇంకా మంటలు చెలరేగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే అక్కడికి రాజాసింగ్ కూడా చేరుకున్నారు. ఏం జరిగింది అనే దాని గురించి కూడా పర్యవేక్షించే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుముట్ట మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మళ్ళీ ఎందుకు ఎగిసిపడుతున్నాయి ఇవన్నీ కూడా మనం పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడి నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ప్రస్తుతం ఏంటి పరిస్థితి? మళ్ళీ మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఒకవైపు చల్లార్చే ప్రయత్నం చేస్తున్నా కూడా కంటిన్యూస్ గా ఎగిసిపడుతూనే ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి సొల్యూషన్, ఏం చెప్తున్నారు ఆఫీసర్స్? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ పొజిషన్ ఏంటి?
ఎస్ సౌమ్య, ఇప్పటికే 8 గంటలుగా కూడా ఈ ఫైర్ ఫైటింగ్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం జరిగి 8 గంటలు అవుతా ఉంది. సుమారుగా 7 గంటలుగా కూడా ఈ ఫైర్ ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఇటు పూర్తిగా ఫైర్ సిబ్బంది కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు సహాయక చర్యల్లో అయితే నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కింద మొత్తం అంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ప్రమాదం జరగడంతో ఇంకా కూడా లోపల మంటలు చెలరేగుతున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ఇంకా విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే ఒక పక్క ఫైర్ ఫైటింగ్ జరుగుతూనే ఉంది, ఫైర్ ఫైట్ చేస్తూనే ఉన్నారు ఫైర్ సిబ్బంది. కానీ మరొక పక్క పైనుంచి 3rd ఫ్లోర్ నుంచి అలాగే 2nd ఫ్లోర్ నుంచి కూడా పూర్తిగా పొగలు అలుముకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మొత్తం నల్లని దట్టమైనటువంటి పొగలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 1-2 ఫ్లోర్లకు సంబంధించినటువంటి అద్దాలను పగలగొట్టి ధ్వంసం చేసేసి లోపలికి ఆ నీటిని స్ప్రే చేశారు ఇటు ఫైర్ సిబ్బంది. కానీ పైన ఉన్నటువంటి 4th అలాగే 3rd ఫ్లోర్కి నీటిని స్ప్రే చేయడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి దాన్ని కొంచెం అడ్డగించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే లోపల నుంచి అక్కడ మనం ఒక్కసారి విజువల్స్లో చూసుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక రంధ్రాన్ని చేయగా కింద మంటలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ దట్టటి పొగ మొత్తం బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. అయితే ఇంకా కూడా లోపల మంట అలాగే ఉంది. దాని లోపలికి వెళ్ళడానికి సాహసం చేస్తున్నప్పటికీ కూడా ఫైర్ ఫైటర్స్ సాహసం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా అసలు అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా నల్లటి పొగ, దట్టమైనటువంటి పొగ అంతా కూడా కింద అలుముకోవడంతో అసలు ఊపిరి పీల్చుకోవడానికి, ఊపిరి సలపడానికి కూడా వీలు లేకుండా అయితే అక్కడ ఉంది అని చెప్పేసుకోవచ్చు. సో మనం లెఫ్ట్లో ఇక్కడ ఈ ఫ్రేమ్ ఏదైతే చూస్తూ ఉన్నామో ఇలాంటి ఫ్రేమ్స్ అన్నీ కూడా బెడ్స్కి అమర్చి బెడ్స్ని తయారు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఫ్రేమ్స్ అన్నీ కూడా అక్కడ లోపల ఉండడంతో ఇది మొత్తం చెక్క, వుడెన్ అలాగే ప్లైవుడ్కు సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్కువ ఉండడంతో ఫైర్ అనేది ఎక్కువగా అంటుకోవడము, అలాగే ఒక్కసారి ఇది అంటుకుంది అంటే ఇంకా అసలు ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే మొత్తం కింద ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఫర్నిచర్కి సంబంధించిన మెటీరియల్. అందులో రెగ్జిన్స్ కావచ్చు, అలాగే కుషన్స్ కావచ్చు, అలాగే మేజర్గా ఏదైతే లాటెక్స్ ఉంటుందో లాటెక్స్ కావచ్చు, అలాగే ఇదంతా ప్యాక్ చేయడం కోసం ప్లాస్టిక్ని కూడా పెద్ద ఎత్తున స్టోర్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ప్లాస్టిక్ రేపర్స్ ఏవైతే ఉంటాయో బెడ్ పైన ఎలాంటి మరకలు పడకుండా, గీతలు పడకుండా ఉండేందుకు ఒక ప్లాస్టిక్ రేపర్ని ఫర్నిచర్ చుట్టూ కూడా చుడుతూ ఉంటారు కొత్త ఫర్నిచర్కి. సో అది కూడా ఎక్కువ మొత్తంలో కింద ఉండడంతో మంటలు అనేటివి ఇంకా కూడా ఎక్కువగా వ్యాపించినట్టు కూడా ఫైర్ సిబ్బంది చెప్తా ఉన్నారు. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి ఫైర్ ఫైటర్స్ అయితే ఫైర్ చేస్తూ ఉన్నారు, ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు 8 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా లోపల చిక్కుకున్నటువంటి వారి ఆచూకీ ఇంకా కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎట్టకేలకు మంటల్ని అదుపు చేయగలిగారు, కానీ లోపల ఉన్నటువంటి పొగని మాత్రము అదుపు చేయలేకపోతా ఉన్నారు ఇటు ఫైర్ సిబ్బంది. కనీసం మనం లోపలికి వెళ్ళేటువంటి సాహసం కూడా చేయలేము, ఎందుకంటే పూర్తిగా నల్లటి దట్టమైనటువంటి పొగ అంతా అలుముకుంటా ఉంది. అది పీల్చుకుంటే ఇంకా సో అంతే సంగతులు అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటు సహాయక చర్యలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సౌమ్య, కంటిన్యూస్గా 7 అవర్స్ నుంచి మనం చూస్తూ ఉన్నాము, రెస్క్యూ ఆపరేషన్స్ వస్తున్నాయి, ఇటు రోబో మిషన్ అని చెప్తున్నారు, ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎందుకు ఫైర్ అక్కడ కొంచెం కూడా కంట్రోల్లోకి రాలేని పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చు విజయ్? లోపలంతా కూడా మెటీరియల్తో, అంటే ఏదైతే ముడి సరుకు ఉంటుందో ఫర్నిచర్ తయారు చేయడానికి కావచ్చు, అలాగే బెడ్ మేకింగ్ కోసం కావచ్చు, ఇదంతా ముడి సరుకు ఉంది. అలాగే వాటితో పాటు కొన్ని కెమికల్స్ కూడా లోపల ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ కెమికల్స్ వల్లనే ఇది ఇంకా కూడా ఎక్కువ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అందువల్లనే మంటలు అదుపు చేయడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఇటు ఫైర్ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే లోపల బెడ్ మేకింగ్లో కావచ్చు, ఫర్నిచర్లో కావచ్చు, అతికించడం కోసం వాడేటువంటి సొల్యూషన్ కావచ్చు, అలాగే ఇతర మెటీరియల్స్ ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అవి ఫ్లేమబుల్గా ఉంటాయి. అంటే మంట అంటుకుంటే ఇంకా అది పెట్రోల్ లాగే మండిపోతూ ఉంటుంది. సో అలాంటి గుణాలు ఉన్నటువంటి కెమికల్స్ లోపల ఉండడం వల్ల మంట అనేది రాను రాను పెరుగుతుంది తప్ప ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఫైర్ సిబ్బంది కూడా. మరొక పక్క ఇటు ఒక పక్క మంటలు ఆరుపుతుంటేనే ఇంకొక పక్క అంటుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫైర్ ఫైటింగ్ 3rd, 2nd ఫ్లోర్లలో చేశారు, 1st ఫ్లోర్లో కూడా చేశారు. కానీ పైకి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది, అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళారు, అలాగే లోపల ఉన్నటువంటి సెల్లర్లో కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సౌమ్య. సో మొత్తానికి ఇప్పుడు లోపల చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏం చెప్తున్నారు అధికారులు, దానికి సంబంధించి ఏమంటున్నారు?
సౌమ్య అయితే లోపల చిక్కుకున్నటువంటి వారి ఆచూకీ కోసం ఒక వ్యక్తి ప్రయత్నించారు, లోపలికి వెళ్ళారు. సో వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ డోర్ లాక్ అయిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని కాపాడండి అంటూ కూడా ఆర్తనాదాలు చేసినట్టు కూడా మనకు బయటకు వచ్చినటువంటి వ్యక్తి చెప్పారు. ఆయన కూడా అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే పూర్తిగా మనం ఇప్పటివరకు చూస్తా ఉన్నాం, నా వెనకాల కూడా చూస్తా ఉన్నారు, ఇంకా పొగలు రావడంతో ఊపిరి సలపనటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో నేను అక్కడ ఉండలేకపోయాను, వెంటనే నేను బయటపడి నా ప్రాణాలు దక్కించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతో నేను బయటకు వచ్చేసానంటూ కూడా లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి చెప్పడం చూస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి కండిషన్లో వాళ్ళు ఊపిరి తీసుకోవడం అనేది ఒక అసలు చాలా కఠినతరమైనటువంటి సవాలుగా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి వాళ్ళు సురక్షితంగా బయటపడాలని చెప్పేసి కూడా అందరూ కోరుకుంటా ఉన్నారు. ఈవెన్ బిగ్ టీవీ కూడా ఆకాంక్షిస్తూ ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సురక్షితంగా బయటపడితే చాలన్నటువంటి ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది అందరికీ. సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్ రైట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అది ఎంత ఆర్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా కంట్రోల్కి రాకపోవడం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు రెస్క్యూ బృందం ఆర్పే ప్రయత్నం చేస్తోంది, కొంచెం తగ్గుముఖం పట్టింది, ఇప్పుడు లోపలున్న వాళ్ళ పరిస్థితిని కాపాడదాం అని అనుకుంటున్న క్షణంలోనే మళ్ళీ నిప్పుకనిక స్టార్ట్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేయలేకపోని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా మనం గమనిస్తే కనుక రెస్క్యూ టీం ఎంతమంది అక్కడికి చేరుకున్నారు, ఎంతమంది సిబ్బంది అక్కడ ఉన్నారు, ఎంతమంది అధికారులు వచ్చి చేస్తూ ఉన్నారు, రోపో మిషన్ ని కూడా అక్కడ సహాయక చర్యలుగా దాన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ కంట్రోల్ లేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. బచ్చాస్ ఫర్నిచర్ గోదాంలో అసలు మళ్ళీ ఎందుకు మంటలు చెలరేగుతున్నాయి, అసలు మంటలు వ్యాపించడానికి గల కారణాలేంటి అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతుంది. ఎక్కడికక్కడ బూడిదైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఒక్క ఐరన్ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు కూడా అక్కడ ఎటువంటి పొజిషన్ లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్ గా. మనం చూస్తూ ఉంటే నాంపల్లిలో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులను చూస్తే అయ్యో పాపం అని అనని వాళ్ళు ఉండరు. ఎంతో మంది కుటుంబాలకి మళ్ళీ ఈ గత కొత్త కాలంగా మనం చూస్తున్నాము, ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డెస్టినీ అని చెప్పొచ్చా, మరి ఏం జరుగుతుంది, బస్సు ప్రమాదాలను చూస్తున్నాము, ఫ్లైట్ యాక్సిడెంట్ చూస్తున్నాము, రకరకాలుగా ఇలా ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. సో ఇవాళ కూడా మనం చూస్తే ఒక చిన్న పిల్లలు కానీ మహిళలు కానీ అక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి చేతుల్లో ఏం చేయలేని పరిస్థితి అయితే క్లియర్ గా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు పోలీస్ బృందం చూస్తూ ఉన్నాము, అలాగే ఫైర్ సిబ్బంది వచ్చి అక్కడ ఉంది, అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా హెల్ప్ చేసే విధంగా రెడీగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుందా, ఎప్పుడు మనం వాళ్ళని తీసుకొద్దామా బయటికి అనే విధంగా కంప్లీట్ గా వేచి చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కటి అలాగా నిప్పు కనుక పాకుతూ ఉంది. అండ్ మంటలు ఏ తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది మనకు క్లియర్ గా మనం చూస్తూ ఉన్నాము విజువల్స్ లో. అదంతా లైవ్ విజువల్స్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అంటే 3వ అంతస్తు మీద కూడా అదే ఫైర్ తో ఎగిసి పడుతున్నటువంటి మంటల్ని చూస్తూ ఉంటే ఏ రేంజ్ లో అక్కడ ఫైర్ అనేది స్ప్రెడ్ అవుతోంది అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఫర్నిచర్ గోదాంలో ఇలా మంటలు మళ్ళీ చెలరేగుతున్నాయి. అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రతిసారి ఇలా అగ్ని మళ్ళీ వ్యాపిస్తూనే ఉంది. అసలు ఏం జరగబోతుంది, 7 గంటల పాటు దాదాపు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్స్ కి సంబంధించి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ లేదంటే 2 అవర్స్ మినిమం అంతవరకు మనం ఫైర్ ఇంజిన్ సహాయంతో చల్లార్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఈసారి మనం చూస్తూ ఉంటే 7 గంటలు దాదాపు ఇంకా 8 గంటలు కూడా రాబోస్తుంది. 8 గంటల నుంచి కంటిన్యూస్ గా జరుగుతున్నప్పటికీ ఫైర్ డిపార్ట్మెంట్ అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది ఆగలేని పొజిషన్లో ఉంది. అంటే ఎంత పెద్ద గండం వచ్చింది అనేది మాత్రం క్లియర్ గా మనకి అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాము. ఈవినింగ్ నుంచి మనకు క్లియర్ గా అర్థమైపోతుంది ఆ ఫర్నిచర్ గోదాంలో ఎలా మంటలు వ్యాపించాయి అనేది ప్రస్తుతం కీలక ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి కూడా ఒకవైపు అధికారులు కంప్లీట్ గా దర్యాప్తు చేస్తున్నారు. మరెప్పుడు ఇలాంటివి జరగకుండా ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా ఆగట్లేదు. కాబట్టి కంప్లీట్ గా దీనికి సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కంప్లీట్ గా ఉంటాయి. అండ్ మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కి మొదటగా వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా మనం అబ్జర్వ్ చేశాము. వాళ్ళు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. వాళ్ళ ప్రాణాలకు తెగించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రాణం తప్పించుకునే విధంగా బయటపడినమే గొప్ప విషయం అని అనుకోవాలి. సో ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాము ఇలా కంటిన్యూస్ గా మంటలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. 3వ అంతస్తులో ఇటు మంటలు చెలరేగితూ ఉన్నాయి. అండ్ ఇంకా అది దూరం వెళ్ళే ప్రయత్నం వెళ్ళేదానికి ఒకసారికి చూస్తే ఉంటే కనుక కంప్లీట్ గా ఆ ఫైర్ వస్తున్నటువంటి ఆ
స్ప్రెడ్ అవుతున్నట్టు ఫైర్ కావచ్చు, అక్కడ మంటలు వ్యాపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, అదంతా కూడా ఇంకా వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫైర్ డిపార్ట్మెంట్ చల్లార్చే ప్రయత్నం ఎంతవరకు చేయాలో అంతవరకు తన సహాయ శక్తుల కంప్లీట్గా ట్రై చేస్తూనే ఉంది. అన్ని రకాల రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా బృందాలు కంప్లీట్గా వర్క్ చేస్తూనే ఉన్నాయి. కానీ ఇంకా దీనికి సంబంధించి అప్డేట్స్ అందుతూనే ఉంటాయి.